హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. లేదండి, చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. నాకు వచ్చింది, నేను షేర్ చేస్తున్నాను. నాకు తెలిసింది అదేంటనేది మీకు చూపిస్తాను. వైటీ స్టూడియోలో నాకైతే 2 days బ్యాక్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. అయితే దాన్ని ఓపెన్ చేసి చూశాను అనమాట. ఏంటి అనేసి నేనైతే కొంచెం ఇంగ్లీషు అర్థం కాకపోతే మనం తెలుగులో కాపీ చేసుకుని కూడా చూసుకోవచ్చు కదా. నేను అలానే యూట్యూబ్లో కూడా నేను చేశాను అనమాట. అయితే చూస్తే మన యూట్యూబ్ సంబంధించింది అనమాట. మిడ్రోల్ యాడ్స్ గురించి అయితే ఉంది. అదేంటి అనేది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి మీకు డైరెక్ట్ చూపిస్తాను. వీడియో నచ్చి లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చాలా చిన్న వీడియో, అదే మీకు ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని కూడా లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చేశారు దీని గురించి. కానీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా చూడకపోయినా సరే, లేకపోతే వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోయినా, మెయిన్ చూడకపోయిన వాళ్ళకి, చూసిన వాళ్ళు చూడలేండి, చూడకపోయిన వాళ్ళకి యూజ్ అవుతుంది ఛానల్ ఉన్న వాళ్ళకి అనేసి వీడియో చేస్తున్నాను. నాకు వచ్చిన నోటిఫికేషన్ గురించి, అప్డేట్ గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకేనా? దాని గురించి చూద్దాం ఏమొచ్చింది అనేది. ఇదిగోండి, నేను వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఎర్నింగ్లోకి వెళ్తే నాకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. స్టార్టింగ్ ఆన్ 12 May 2025 టు ఇంప్రూవ్ యువర్ ఎర్నింగ్స్ అనేసి అయితే ఉంది. ఇది మొత్తం చదువుకున్న వాళ్ళు చదువుకోండి. కింద మేనేజ్ అని ఉంది కదా, మేనేజ్ మీద టచ్ చేస్తే ఇక్కడ టర్న్ ఆన్ ఆటోమేటిక్ యాడ్స్ అనేసి ఉంది. అది మొత్తం మీరు చదువుకున్న వాళ్ళు చదువుకోండి. కొంచెం టైం అవుద్దని చదవట్లేదు అంతే. ఇక్కడ వచ్చేసి దాని మీద టచ్ చేసిన తర్వాత కింద సేవ్ కొట్టాలి. కొడితే మీకు ఆటోమేటిక్ యాడ్స్ అయితే ప్లే అయిపోతాయి అనమాట. May 12కి యాక్టివ్ అవుతాయని చూపిస్తున్నాను అనమాట. దాన్ని అయితే టర్న్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. నేనైతే టర్న్ ఆన్ చేస్తే రిసీవ్ అనేసి వచ్చింది. రిసీవ్ అని కొట్టినా సరే మళ్ళీ అదే చూపించింది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. టర్న్ ఆన్ చేసుకుంటే మనకే బెనిఫిట్ ఉంటుంది కదా అని నేనైతే టర్న్ ఆన్ చేసేసాను. ముందైతే ఇలా చూసారు కదా, ముందు క్లోజర్కి వెళ్ళి మనకి మిడ్రోల్ యాడ్స్ మనకు నచ్చిన దగ్గర మనం పెట్టుకునే వాళ్ళం. నేనైతే నచ్చిన దగ్గర పెట్టేసేదాన్ని, ఎన్ని కావాలంటే అన్ని. చూసారు కదా, నోటిఫికేషన్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. అంటే మనం మిడ్రోల్ యాడ్స్ 8 minutes కంటే ఎక్కువ ఉన్న వీడియోస్కి మనమే స్వయంగా మా యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే అలానే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళే మనకి యాడ్స్ అయితే ప్లే చేస్తారు. మనమే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళే మీకు ఆటోమేటిక్గా యాడ్స్ అయితే ఇస్తారు. అలాగే కొంచెం కాస్ట్లీ యాడ్స్ ఇస్తారనేసి అయితే చెప్తున్నారనమాట. మనం పెట్టేదానికంటే వాళ్ళు ఇచ్చే యాడ్స్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. ఇదే అప్డేట్, ఇంకేమీ లేదు. కావాలనుకుంటే కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే బిజీగా ఉన్నప్పుడు మీరు వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు తెలియకుండా, అంటే మీ 8 minutes వీడియో కానీ మీరు కానీ యాడ్ చేయకుండా వదిలేశారనుకోండి, చాలా తక్కువ యాడ్స్ వస్తాయి కదా. మీరు మిడ్రోల్ యాడ్స్ పై మధ్యలో పెట్టుకోలేకపోతే, నేనైతే అలానే చేస్తాను. అసలు 8 minutes వీడియో అయినా సరే నేను అసలు చూడను అనమాట. యాడ్స్ ఎన్ని వస్తే అన్ని, నేను అసలు మధ్యలో ఏవి యాడ్స్ ఎక్కువ పెట్టను. ఏదో గుర్తుంటే తప్ప, అది కూడా టైం ఉంటేనే దానికైతే మిడ్రోల్ యాడ్స్ నేనైతే పెట్టుకుంటాను. ఏదో 1-2 వీడియోలకి అయితే పెట్టాను, అంతకు మించి పెట్టట్లేదు అనమాట. నేను పెట్టేవి కూడా చిన్న వీడియోస్ కాబట్టి నాకు అంతగా గుర్తుండవు. 8 minutes కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ కూడా నేను పెట్టాను ఎప్పుడు. అందుకే ఈ ఆప్షన్ మీరు పెట్టుకున్నారనుకోండి, టర్న్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యాడ్స్ అనేవి ఇస్తారు. అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే అక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ మనకు నచ్చిన దగ్గర పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదనమాట. వాళ్ళు మంచి కంటెంట్ అయ్యింది అనుకోండి, ఎక్కడ యాడ్స్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చూసిస్తారు. మనకేంటి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తాం అనమాట. నేనైతే అలాగే ఇచ్చేస్తాను, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల మనం ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ ఇచ్చేయడం వల్ల చూసే వాళ్ళకి అంటే మీకు చాలా ఇబ్బందిగా, గడికి ఏంటి, నాకే ఏదైనా వీడియో చూస్తే అంటే ప్రతిసారి యాడ్స్ వస్తూ ఉంటే నాకే చిరాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా వీడియోని స్కిప్ చేసేస్తాను, లేకపోతే వీడియోని చూడమైనా మానేస్తాను కదా. అలా అనమాట జరుగుతుంది. మనం పెట్టుకుంటే ఎక్కువ యాడ్స్ పెట్టుకున్నా సరే మన వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావు, అలాగే వ్యూస్ ఎక్కువ రావు, దాంతోపాటు యాడ్స్ కూడా ఎక్కువ రావు. ఎందుకంటే యాడ్స్ ముందు మనం ఎక్కువ యాడ్స్ 2-3 యాడ్స్ ఇచ్చేసాం అనుకోండి, ఇంకా లాస్ట్లో ఇంకా యాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా, అందుకనమాట. కాబట్టి ఈ ఆప్షన్ని టర్న్ ఆన్ చేసుకుంటే వాళ్ళు చూసుకొని ఎక్కడ పెట్టాలో యాడ్స్ని అక్కడ పెడతారనమాట. అది అప్డేట్. ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి. మీ రాకపోయింటే వస్తుంది, నాకు ఎప్పుడో వచ్చింది కాబట్టి నేనే ఆన్ చేసుకోలేదు అంతే. అదే ఆన్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట. మనకే బెనిఫిట్ అయితే ఉంటుంది కంపల్సరిగా. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు, మోనిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ అయితే కంపల్సరిగా వస్తుంది. కాబట్టి మీరు టర్న్ ఆన్ చేసుకోండి. ఓకేనా? టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మిడ్రోల్ యాడ్స్, మంచి కాస్ట్లీ యాడ్స్ వస్తాయి, అలానే మంచి ఇన్కమ్ వస్తుంది. మీరు కష్టపడక్కర్లేదు. ఎక్కడ అంటే మళ్ళీ వైటీ స్టూడియో అంటే క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి వైటీ స్టూడియో ఆన్ చేసి అన్ని చేసి మనం మిడ్రోల్ యాడ్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా తలకాయ నొప్పి కదా. ముందే ఇది ఆన్ చేసుకున్నాను అనుకుంటే ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ పోద్ది. అంతే. వీడియో కూడా May 12 అని డేట్ ఇచ్చారు కదా, అప్పటికైతే అప్డేట్ అవుతుందేమో చూడాలి. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, మొత్తము చూసారు కదా.
కాబట్టి మీరు కూడా టర్న్ ఆన్ చేసుకోండి కంపల్సరీగా, మీకు బెనిఫిట్ ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు ఈ ఆప్షన్ వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.